డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 33 సంవత్సరాలు. నేను గృహిణిని. నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఒంటరిగా ఉండలేను. బయట ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక రకమైన అభద్రతా భావం. ఇలా అనిపించడానికి కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సైకియాట్రిస్ట్ డాక్టర్ నిశాంత్ గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పింది చూస్తుంటే మీకు ఒక ఫార్మ్ ఆఫ్ యాంగ్జైటీ ఉన్నట్టు అనిపిస్తుందండి. సో మీరు ఇందులో కొంతమందికి ప్యానిక్ అటాక్స్ ఉంటాయి. మీరు ఏదైతే ఓపెన్ ప్లేసెస్కి వెళ్తున్నారో అక్కడ మీకు భయంగా ఉంది, ఏదో అవుతుందని అనిపిస్తుంది. అది అగోరాఫోబియా కూడా అయి ఉండొచ్చు. ఈ ప్యానిక్ అటాక్స్ అంటే ఏంటి అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు బాగా భయం వేయటము, ఫియర్ ఆఫ్ డెత్ అంటే చనిపోతానని భయం వేయటము, నాకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, నేను అప్పటికప్పుడే వెళ్ళిపోతానా అనేది అనిపించటము, దాంతోపాటు ఫిజికల్గా బాగా చెమటలు పట్టటము, షివరింగ్ రావటము, ఊపిరాడటం లేదనిపించటము, తర్వాత చేతులు కాళ్ళల్లో ఏదో గుచ్చుతున్నట్టు అనిపించటము, బాడీ చాలా వేడిగా అనిపించటము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈ అటాక్స్ యూజువలీ మెల్లగా కొంచెం టెన్షన్ యాంగ్జైటీతో స్టార్ట్ అయ్యి బాగా పెరుగుతాయండి. బాగా పెరిగినప్పుడు మీకు ఆ చనిపోతాననే భయం వస్తుంది. దాని తర్వాత స్పాంటేనియస్గా అవే ఒక 20-30 మినిట్స్లో తగ్గిపోతాయి. తగ్గిపోయేంత వరకు చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఆ అటాక్స్ అయిపోయాక కూడా నాకు మళ్ళీ ఆ అటాక్ వస్తుందేమో, ఆ అటాక్ వస్తే నేను ఏం చేయగలుగుతాను, నేనేం చేయలేను, ఆ అటాక్లోనే నేను పోతానేమో అన్న భయం ఉంటుంది. సో ఈ భయంతో అసలు బయటికే వెళ్ళకపోవటము, ఎవరో ఒకరిని పక్కన ఎప్పుడు ఉంచుకోవటము అనేది జరుగుతుంది. సో ఇలా అయినప్పుడు కొంతమందికి అగోరాఫోబియా అనేది డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడికి ఒక్కళ్ళే వెళ్ళరు, ఓపెన్ ప్లేసెస్లో కూడా వెళ్ళరు. అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది, నేను చనిపోతాను, అక్కడ నాకు సహాయం లేకపోతే నేను మళ్ళీ ఇంటికి కూడా రాలేను, నన్ను హాస్పిటల్కి కూడా ఎవరు తీసుకెళ్ళలేరు అనే భయం ఏర్పడుతుంది. సో ఆ ఫోబియా వల్ల, భయం వల్ల వాళ్ళు చేసే పనులన్నీ మానేస్తారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళరు. ఒక హోమ్ మేకర్ అంటున్నారు కాబట్టి మీరు బజార్కి వెళ్ళాలన్నా, ఏమైనా వెజిటేబుల్స్ తీసుకురావాలన్నా, మీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా అవి కూడా మీరు చేయలేకపోతూ ఉంటారు. సో ఈ ప్యానిక్ అటాక్స్ చాలా రెగ్యులర్గా వచ్చి మంత్కి 2-3 అన్నా వస్తే దాన్ని ప్యానిక్ డిసార్డర్ అంటారు. దాంతోపాటు మీరు బయటకు వెళ్ళడానికి భయము, ఓపెన్ ప్లేసెస్లో భయం అంటే ప్యానిక్ డిసార్డర్ విత్ అగోరాఫోబియా అంటారు. ఇదొక టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిసార్డర్. 5-10% పీపుల్లో ఉంటుంది. దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బోత్ కౌన్సిలింగ్ కూడా పనిచేస్తుంది. కౌన్సిలింగ్కి వస్తే CBT, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది వాడతారు. టాబ్లెట్స్లో SSRIs వాడతారు. సో మీరు ఈ ప్రాబ్లం తోటి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్తో మంచి ఇంప్రూవ్మెంట్ కూడా జనరల్గా చూస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ నిశాంత్ గారు.